షార్ట్ ఫిల్మ్ ఏంటి ఫోన్ చూసి చూసి ఆయన ఎన్లార్జ్ చేస్తున్నాడు దాన్ని కూడా ఎంత ప్రేమ మీరు ఎక్కడ ఉన్నారా లేరా మీరు ఎవరి రేఖలు మార్చినంటారా మీరుంటే చాలండి వాళ్ళ రేఖలు వాళ్ళు మార్చుకుంటారు Yes, 2023 షార్ట్ ఫిల్మ్ ఫోక్ సాంగ్స్ అవార్డ్స్లో వీకే ఎంటర్టైన్మెంట్ తరఫున వీకే రమేష్ గారు ఈ అవార్డు ఫంక్షన్ జరిపించడం జరిగింది. ఈ అవార్డు ఫంక్షన్లో మాకు సినితార్ అనే మూవీకి షార్ట్ ఫిల్మ్కు ఉత్తమ బెస్ట్ ఫిల్మ్గా అవార్డు దక్కింది. ఈ ఫిల్మ్కు నేనే రైటరు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ కూడా చేయడం జరిగింది. ఆ సినితార ఫిల్మ్లో హీరోయిన్గా ప్రియ గారు, అలాగే బెస్ట్ విలన్గా గోల్డ్ రెడ్డి గారు నటించడం జరిగింది. చాలా యూట్యూబ్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఈ షార్ట్ ఫిల్మ్కు సినితార గుర్తించి మాకు ఈ 2023 అవార్డు ఇచ్చినందుకు, షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా రోజుల నుంచి షార్ట్ ఫిల్మ్స్ ఒక ఛానల్ పెట్టి యూట్యూబ్లో తీస్తున్నాము. ఇప్పటికి దాదాపు 30 ఫిల్మ్ తీసాము, ఫోక్ సాంగ్స్ తీస్తున్నాము. ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నందుకు పెద్ద సినిమాలకే అవార్డులు వస్తుంటాయి, చిన్న సినిమాలను ఎవరు పట్టించుకోవాలి కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్ వల్ల మాకు కూడా అవార్డు వచ్చి ఇలాంటి స్టేజ్ పై డిఏపీలతో ఈ అవార్డు తీసుకున్నందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సార్, ఇప్పుడు మీరు ఎన్ని సినిమాలు చేయడం జరిగింది? యాజ్ ఎ డైరెక్టర్, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా ఎన్ని సినిమాలు చేయడం జరిగింది? నేను యాక్టర్గా దాదాపుగా 50 సినిమాలు చేయడం జరిగింది, ప్రొడ్యూసర్గా 30 సినిమాలు చేయడం జరిగింది, డైరెక్టర్గా 5 సినిమాలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 2 సినిమాలు ఎడిటింగ్ నడుస్తున్నాయి. ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మురళీమోహన్ లాంటి ఒక లెజెండ్ యాక్టర్ చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? ఈరోజు సీనియర్ నటుడు, మాజీ ఎంపీ, ప్రొడ్యూసర్ అయినటువంటి మురళీమోహన్ గారి చేత ఈ అవార్డు తీసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి సీనియర్ పెద్ద నటులతో విఐపీలతో అవార్డు తీసుకోవడం, మా సినీతారకు అందులో అవార్డు రావడం కూడా మా అందరికీ, మా ఆర్టిస్టులందరికీ చాలా హ్యాపీ. మా ఎస్బీఆర్ మూవీ క్రియేషన్స్ తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి సినిమాలు చేయాలి? రాబోయే సినిమాలలో కూడా మేము అన్ని మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసాము ఇప్పటిదాకా. అలాంటి ముందు ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు తీసి మెసేజ్ ఓరియంటెడ్ పబ్లిక్ యూజ్ అయ్యేలాగా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీస్తూ మేము 50% పాత వాళ్లకు అవకాశం ఇస్తూ 50% కొత్త వాళ్ళకు కంపల్సరీగా ఇస్తూ కొత్త వాళ్ళను ప్రోత్సాహం చేయడానికి ఈ సినిమాలు నేను ఒక ఛానల్ పెట్టి తీయడం జరుగుతుంది. నేను ఎన్నో కష్టాలు పడ్డాను సినీ ఛాన్సెస్ రాగా. అలాంటిది అటువంటి బాధలు రాకూడదని నేనే ఒక ఛానల్ క్రియేట్ చేసి నేనే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, రైటర్గా, యాక్టర్గా అన్నీ చేస్తూ అవకాశాలు లేని వారికి ప్రోత్సహిస్తూ కొత్త వారికి చాలామందికి అవకాశాలు ఇచ్చాను, గుర్తింపు చేసి నా సినిమాల్లో షార్ట్ ఫిల్మ్లో నటించిన వారు కూడా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా సిల్వర్ స్క్రీన్ మీద కూడా అవకాశాలు వచ్చాయి. టీవీ సీరియల్లో చాలామంది నటించారు. ఈ టీవీ సీరియల్లో కూడా ప్రియ గారు కూడా రెగ్యులర్ నటిస్తున్నారు, గోల్డ్ రెడ్డి గారు కూడా రెగ్యులర్గా నటిస్తున్నారు. నాకు కూడా ఎన్నో ఛాన్సెస్ వచ్చినాయి, కానీ ఎక్కువ నాకు టైం లేక ఇవన్నీ చూసుకొని నటించడం లేదు. మననే గేమ్ చేంజర్లో కూడా ఎమ్మెల్యే పాత్ర నేను గోల్డ్ రెడ్డి గారు నటించాను రామ్ చరణ్ సినిమాలో. సూపర్ మీరు అన్నమాట అవకాశాలు వస్తున్నాయి. మేడం ప్రియ గారు కూడా బిగ్ స్క్రీన్లో నటించారు, సీరియల్లో నటిస్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్. ఈమె కూడా ఆల్రౌండర్. మా ఆర్టిస్టులందరూ, మా గ్రూప్ ఎస్బీఆర్ మూవీ క్రియేషన్స్ ఆర్టిస్టులందరూ మంచి డెవలప్ కావాలని, దానికి నేను తోడ్పాటు ఉంటానని అన్ని నేను సమకూర్చి వాళ్ళకు కూడా పైకి తేవడానికి నేను ఆర్గనైజేషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు 2 మాట మేడం. ఓకే, మా హీరోయిన్ గారు మాట్లాడారు. మేడం, మీకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్బీ రెడ్డి సార్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. నా కో ఆర్టిస్ట్ గోల్డ్ రెడ్డి సార్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. షూట్ చేస్తున్నంతసేపు నాకు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనిపించింది. థ్యాంక్ యూ.
మేడం మీ మూవీస్ చూసినప్పుడు కానీ ఇందాక ఆడియన్స్ కానీ ఒక అనుష్క ఫీచర్స్తో ఉన్న ఒక యాక్ట్రెస్ అని అనడం జరిగింది, మీకు ఎలా అనిపించింది ఈరోజు? చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎస్ మేడం, మీరు చేసిన పాత్ర ఇందులో ఈ సినిమాలో చేసిన పాత్ర ఎలాంటిది? చాలా మంచిగా అనిపించింది. ఓకే. రియల్ స్టోరీలో జరిగేది సార్ రాసి చూపించారు. రియల్గా అసలు జరిగే ఒక హీరోయిన్ జరిగే బాధలు చూపించారు. ఓకే సార్, మీరు ఎస్. హాయ్ అండి. సినీ తార నిజంగా ఈ అవార్డు రావడం చాలా ఆనందకరంగా ఉంది. అది కాక మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ గారు మా ఎస్బీఆర్ రెడ్డి గారు నాకు ఈ అవార్డు ఇవ్వడం, అలాగే మా హీరోయిన్ గారు కూడా చేతుల మీద కూడా చాలా ఆనందంగా ఉంది. సినీ తార అంటే ఇప్పుడు పడుతున్న ఆడవాళ్ళు బాధలు అంటే సినీ అవకాశం చాలా మంది వస్తారు, 100 మంది వచ్చినా ఒక్కళ్ళు నిలబడతారు. ఆ ఒక్కలు ఎవరనేది మన సినీ తారలో చూడాలి. హీరోయిన్గా చాలా బాగా చేశారు. అలాగే మా ఎస్బీఆర్ గారు కూడా ఆయన నటిస్తూ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మీరు కూడా అందరూ కూడా ఈ సినీ తార మూవీ చూసి అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. సార్, ఈ అవకాశం కలిసిన వికే రమేష్ గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలని? వికే రమేష్ గారు ఎస్ అంతా అంటే ఇంతమందికి స్టేజీ నిండిపోయి మొత్తం హాల్ నిండిపోయిందండి. అంతమందికి కూడా మీకు అవార్డులు అందినాయంటే నిజంగా వికే రమేష్ గారు నిజంగాను హ్యాట్స్ ఆఫ్ సార్. మీ అంటే ముందుంటేనే చిన్న షార్ట్ ఫిల్మ్ వాళ్ళు కూడా పైకి స్టేజీ ఎక్కగలుగుతున్నారు. అంటే పెద్ద పెద్ద సినిమా వాళ్ళే వచ్చి ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్ కోట్లు పెట్టి చేస్తున్నారు. అలా కాదు, ఒక యూట్యూబ్లో ఉన్నప్పుడు పక్కగా ఉన్న సినిమాని బయట తీసుకొచ్చి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం సార్. నిజంగా యూఆర్ గ్రేట్ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. మీ టీమ్ సక్సెస్ చూసి మీకు ఎలా అనిపించింది? నేను కొద్ది రోజులుగా నేను మూవీ క్రియేషన్స్లో చేస్తున్నాను. ఫ్రెండ్లీగా ఈ ఉమేశ్వర్ రెడ్డి సార్ గారితోనే చేస్తున్నాను. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి గుడ్ టీం, మంచి అవగాహన. కొత్త వాళ్ళకి చాలామందికి ఛాన్సులు ఇస్తున్నారు. పాత వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఎస్బీఆర్ మూవీ క్రియేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో నేను ఒక కొత్తగా జాయిన్ అయ్యాను. నేను కూడా ఇప్పుడు కొత్త మూవీస్లో చేస్తున్నాను. మీ టీమ్ సక్సెస్ని ఈరోజు చూసి మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఇందులో భాగస్వామ్యం అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సక్సెస్లో వీళ్ళు మంచి మంచి అవార్డ్స్ ఇస్తున్నారు. ఇలాంటి అవార్డ్స్ సీనియర్స్కే కాకుండా జూనియర్స్కి కొత్తగా ఇస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. జూనియర్స్ని ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి కొత్త షార్ట్ ఫిల్మ్స్ ఎంతోమంది కష్టాలు అనుభవిస్తున్నారు. చాలామందికి సినిమా ఛాన్సులు రాక రోడ్లపై తిరుగుతున్నారు. చాలామంది సినిమా హీరోల దగ్గర అక్కడ బయట చాలామంది వెయిట్ చేస్తుంటారు. రోడ్లపైనే ఉంటారు, హీరోలు వస్తున్నారంటే పరిగెత్తుతూ ఉంటారు. అలాంటి బాధలు రాకుండా ఈ యూట్యూబ్లో షోస్ చేసే వాళ్ళను ఎంకరేజ్ చేసి ఇలాంటి అవార్డ్స్ ఎన్నో ఇవ్వాలని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.